శ్రవణ కుమారుడు. మనం చదివే కథలు ఎన్నో. అవన్నీ ఆయా కాలాలకు చెందిన ప్రజల అనుభవాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, జరిగినవి కావచ్చు, విన్నవి కావచ్చు. ఏది ఏమైనా ఆ కథలన్నీ విన్న వారిలో, చదివిన వారిలో మంచి ఆలోచనల్ని, లోక జ్ఞానాన్ని, ముందు చూపును కలిగించి వారి జీవితం, వారున్న సంఘము సుఖ సంతోషాలతో ఉండాలనేది ఆ కథల ఉద్దేశం. తల్లిదండ్రులు పిల్లల పట్ల, పిల్లలు తల్లిదండ్రుల పట్ల, గురువులు శిష్యుల పట్ల, శిష్యులు గురువుల పట్ల ప్రవర్తించాల్సిన విధానం నుండి ఎన్నెన్నో కథలు ప్రస్తావించబడ్డాయి. జీవితపు విలువను తెలిపే ఓ కథనిప్పుడు చదువుకుందాం. శ్రవణ కుమారుడు అనే చిన్న వయసున్న అబ్బాయికి తల్లిదండ్రులు తప్ప ఎవ్వరూ లేరు. పైగా ఆ తల్లిదండ్రులు వృద్ధులు, అంధులు. మాతృదేవో భవ, పితృదేవో భవ అని పెద్దలు చెప్పిన మాటలను అక్షరాలా పాటిస్తూ అమ్మా నాన్నలను దేవుళ్ళుగా ఎంచేవాడు శ్రవణుడు. ప్రతిరోజు ఉదయంనే నిద్ర నుండి మేల్కొన్న పిదప తల్లిదండ్రుల పాదములకు నమస్కరించేవాడు. వారికి ఏ ఇబ్బంది ఎదురవ్వకుండా, ఏ బాధ కలగకుండా, వారికి కావాల్సిన వాటన్నిటినీ అమర్చి పెడుతూ, వారి పట్ల వినయ విధేయతలను చూపుతూ, వేళ్లకు అన్నపానాది సదుపాయాలను చూసేవాడు శ్రవణ కుమారుడు. తన తల్లిదండ్రులు ఎప్పుడూ ఆనందంగా కాలాన్ని గడిపేలా ప్రయత్నించేవాడు. చిన్నవాడైనా తల్లిదండ్రులకు అతడు చేస్తున్న సేవ చాలా గొప్పదని, అతడు మంచి బాలుడని అందరూ అనుకునేవారు. ఒకనాడు శ్రవణుడి తల్లిదండ్రులు శ్రవణునితో, మేము ముసలివారము, గుడ్డివారము. అయినా కాశీ వంటి పుణ్యక్షేత్రాలను దర్శించాలని ఉంది. మమ్మల్ని తీసుకుని ఆయా ప్రదేశాలు తిరగటం నీకు కష్టమే. అయినా ఆ విశ్వేశ్వరుడు ఉన్న క్షేత్రాన్ని చూడాలని మా ఆశ అని అన్నారు. నేను చిన్నవాడిని కదా, తల్లిదండ్రుల కోరికను ఎలా తీర్చను అని శ్రవణుడు అనుకోలేదు. తల్లిదండ్రుల కోరికను తీర్చడం తనయుడిగా తన ధర్మం అనుకున్నాడు. మీరు కోరుకున్నట్లుగానే మిమ్మల్ని తీర్థయాత్రలకి తీసుకుని వెళ్తాను అని తన తల్లిదండ్రులతో చెప్పాడు. బలహీనులైన వారిని ఒక కావడిలో కూర్చోబెట్టుకొని దానిని తన భుజాలపై మోస్తూ పుణ్యక్షేత్ర దర్శనానికి ప్రయాణమయ్యాడు. దారిలో ఆ వృద్ధులకి దాహం వేసి, దాహం తీర్చుకోవటానికి మంచినీరు కావాలని శ్రవణుణ్ణి అడిగారు. అప్పుడు శ్రవణుడు తల్లిదండ్రులకు ఎండ తగలకుండా కావడిని ఒక చెట్టు నీడలో ఉంచాడు. నీరు తీసుకొని రావటానికి సమీపంలో గల ఒక నది దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో అయోధ్య నగరానికి రాజైన దశరథ మహారాజు వేటకు వచ్చి ఉన్నాడు. శ్రవణుడు కుండను నది నీటిలో ముంచినప్పుడు వచ్చిన శబ్దం విని ఏ జంతువో నీరు తాగుతున్నదనుకుని అదేమిటో చూడకుండానే బాణం వేశాడు. తాను ఆ ప్రదేశానికి వచ్చాడు. బాణం దెబ్బతిన్న శ్రవణుణ్ణి చూసి అతడి వివరాలతో పాటు తానెంత తప్పు చేసింది తెలుసుకున్నాడు. అయ్యో, చూడకుండా బాణం వేసి ఎంత పొరపాటు చేశాను. ఇంకొకరి ప్రాణం తీసే అధికారం నాకెక్కడుంది. చాలా పెద్ద పాపం చేశాను. అందుకే తొందరపని ఏ పని చేయకూడదంటారు అంటూ ఆలోచిస్తుండగానే శ్రవణుడు చనిపోయాడు. దశరథుడు శ్రవణుని తల్లిదండ్రుల దగ్గరకు వెళ్లి శ్రవణుడి మరణ వార్తను తెలియజేయగానే తమ ప్రియమైన, ఆధారమైన ఒక్కగానొక్క సుతుని మరణ వార్తను విన్న వారి దుఃఖానికి అంతు లేకుండా పోయింది. మాలాగే నీవు కూడా పుత్రశోకాన్ని అనుభవింతువుగాక అని దశరథుణ్ణి శపించాడు. తల్లిదండ్రులను ప్రేమిస్తూ, వారి మాట వింటూ, వారికి సాయం చేసే పుత్రులే ఆదర్శవంతులు.